మీడియా వన్ ఛానల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము. తేదీ 4/6/2025 బుధవారం రోజున మన కంపెనీ చైర్మన్ సార్ గారి ఆదేశాలను పాటిస్తూ గోదావరికని బ్రాంచ్ ఆఫీస్ నందు రివ్యూ మీటింగ్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి శ్రీ నాగుల కమల మేడం గారు మరియు షేర్ హోల్డర్ అండ్ ఆర్ఎస్ నాగుల శ్రీధర్ సార్ గారు మరియు ఆర్ఎస్ బండారి సరిత మేడం గారు మరియు ఏఆర్ఎస్ గుండేటి సరిత మేడం గారు, ఎస్డిఎస్ అండ్ పిఆర్ఓ స్వాతి మేడం గారు మరియు ఏడిఎస్ పులికంటి సుజాత మేడం గారు మరియు ఎస్ఎంఎస్ కుంచపు రాజేశ్వరి మేడం గారు మరియు ఖ్యాతం ప్రేమలత మేడం గారు మరియు దప్పిడ రజిత మేడం గారు మరియు కాశీపాట సరోజ మేడం గారు మరియు గోర్పాటి సుష్మా మేడం గారు మరియు లతా మేడం గారు మరియు రేంక తిరుమల మేడం గారు, ఆషడ పద్మ మేడం గారు, డి పద్మ మేడం గారు మరియు న్యూ మెంబర్స్, గ్రూప్ మెంబర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరినీ అకౌంటెంట్ రాచమల్ల సంధ్యారాణి మేడం గారు మరియు మాచర్ల మౌనిక మేడం గారు సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ కమల మేడం గారు మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీధర్ సార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సీనియర్సు ఎంప్లాయీస్ తమ యొక్క అనుభవాలను గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ సెలబ్రేషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సో ఇదండి మన గోదావరికని బ్రాంచ్ ఆఫీస్ నందు జరిగినటువంటి రివ్యూ మీటింగ్. థ్యాంక్ యూ టు ఆల్. ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్, శివసాయి గ్రూప్స్. నేను మీ దివ్య కిరణ్. అంటే మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం మనం అందరం కలిసి ప్రతి మంత్ వచ్చేసి ఒక్కొక్కటి అంటే స్పెషల్గా ప్రోగ్రామ్ అనేది జరుపుకుంటూ న్యూ మెంబర్స్ని ఆకర్షించుకునే దానికోసం అని చెప్పి రివ్యూ మీటింగ్ మన బిజినెస్ పెంచుకుంటూ మన ఇన్కమ్ పెంచుకోవడానికి కోసం అని చెప్పి మనం ఈ నెల రోజున ఏం చేసినామో ఇంకా ఎట్లా చేయాలి ఎట్లా అనేది చెప్పుకోవడానికి ఒకరికొకరం అన్ని దగ్గర నుంచి ఊళ్ళ దగ్గర నుంచి వచ్చి కలిసి సమావేశం అనేది పెట్టుకుని రివ్యూ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అది. కానీ ఈ రివ్యూ మీటింగ్ అనేది మాత్రం మీరు ఒక్కరే వస్తుండ్రు ఎంప్లాయీస్. మనందరికీ పరిచయం చేసింది శివసాయి అంటే ఏంటిది అని చెప్పి మేడంకి ఫస్ట్. నా పేరు బండారి సరిత. మీరు మన డైరెక్టర్ కమల మేడం ద్వారానే శివసాయి పరిచయం కావడం జరిగింది. ఫోన్ మాట్లాడుకున్న వచ్చి చేసుకోవచ్చు. స్టేటస్ పెట్టుకుంటే మన ఆఫీస్ గురించి తెలుసు అనేసి స్టేటస్ కూడా పెట్టుకున్నాను కదా. స్టేటస్ పెట్టుకున్న తర్వాత స్టేటస్ చూసుకుంటూ మేడం మీరు ఏం చేస్తున్నారు, ఏదో రోజు పెడుతున్నారు స్టేటస్ ఏంటి అంటే రండి ఆఫీస్ కానీ అనేసి అన్న వాళ్ళు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత వచ్చి సబ్జెక్ట్ విన్న తర్వాత వాళ్ళు వెంటనే చాలా వరకు తర్వాత నా పేరు వచ్చేసి నేను ఈ సెషన్ రావడానికి కారణం రఘం సార్ అండ్ కమల మేడం ద్వారా ముందుకు వచ్చాను. రఘం సార్ నాకు పరిచయం చేశారు. కమల మేడం ప్రతిదీ ఏర్పడి ఇప్పటి వరకు జర్నీ అనేది చేస్తున్నారు. నాకు ఇలాంటి డౌట్స్ ఉన్న మేడం క్లియర్ చేస్తాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ వచ్చాను సార్ చెప్పండి అసలు సబ్జెక్టే తెలియదు ఇట్లా ఉండాలా నాకు అంటే సరే అని చెప్పేసి ఎంకరేజ్ చేసాను. రెడ్డి అక్కడ నిజంగా పట్టలేదు. అయినా నేను సంవత్సరం దగ్గర తర్వాత ఇంటికి వెళ్ళొచ్చిన వెళ్ళొచ్చిన తర్వాత తీసుకుంటాను. ఏ నాటి పిల్లలని బయటలేదంటే నేను శివసాయి ఫ్యామిలీకి ఫస్ట్ నన్ను సరస్వతి నాకు చెప్పింది. నన్ను జూమ్లో చెప్పింది. నేను నమ్మలే అసలు. నాకు కొంచెం అందరూ నమ్మను కదా ఫస్ట్ ఏం చెప్పినా కూడా. అదే ముందైతే నువ్వు జాయిన్ చేయాలి తర్వాత నేను చూస్తా అనేసి అన్న. తన గ్రూప్లో జాయిన్ అమ్మండి. మళ్ళీ తర్వాత నేను రమ్య మేడం గారు వచ్చిన మేడం. ఫస్ట్ ఎలా అంటే మా ఆయన చెప్పిండు ఇట్లా రమ్య వల్ల భర్త చెప్పిండు రాత్రి చెప్పిండు అంటే వీళ్ళందరూ ఆటగారు అక్కడ ఎప్పుడైతే నచ్చి చెప్పిండు నాకు. అయితే ఇట్లా ఉంటాం అమ్మని కూడా ఇట్లా దూరం ఏంటంటే ఇట్లా ఉంటాం రాత్రి చెప్పిండు నాకు అంటే నేను ఎక్కువ ఎట్లా మేడం వెళ్ళి చూస్తానే కదా ఏదైనా తెలిసి ఎప్పటికీ ఉంటుంది తెలుసు. నా పేరు నేను భారతి మేడం దగ్గర వచ్చిన అంటే ముందు మేడం నాకు మీ గ్రూప్స్ గురించి అన్ని చెప్పినప్పుడు అనుకున్నాను ప్రతి అంటే నేను అంతమందికి చెప్పలేదు అవన్నీ చేసి ఉన్నా కాబట్టి ఇదేం నమ్మలేదు అసలు నేను. కాకపోతే ఏంటంటే ఆ మేడం చెప్పిన తర్వాత సరే చూద్దాం స్టేటస్ ప్రతిరోజు స్టేటస్ పెట్టడం ద్వారా ఇది 10th అంటున్నారు, డిగ్రీ అంటున్నారు, చూద్దాం ఒకసారి అని ఆ మేడం వాళ్ళ భాగ్య మేడం మాకు మేడం వాళ్ళు వచ్చి మా సార్కి ఇలాంటి శివసాయి ఫ్యామిలీ వచ్చాక నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు కొత్త పరిచయాలు పెరిగాయి. కొత్త వాళ్ళని చూడడము, మాట్లాడటము, వాళ్ళతో డైలీ మాట్లాడుకోవడం, సొంత ఫ్యామిలీ కంటే ఎక్కువగా నాకు దగ్గర అయిపోయారు ఫ్యామిలీ మెంబర్స్ లాగా. బట్ ఏదేమైనా ఇందులోకి రావడం నా అదృష్టం అనుకుంటున్నా. అక్కడ ఎండి సార్తో డైలీ మాట్లాడడం, అక్కడ వెళ్ళడం, సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అక్కడ కాదమ్మా సీనియర్స్ అంతా గోరకల్లో ఉన్నారు అక్కడ వెళ్ళి మేడం మోటివేషన్ తీసుకోతాను సబ్జెక్ట్. నాకు ఏంటంటే స్టార్టింగ్ అర్థం కాలేదు. మనం ఏంటంటే ఇందులో ఒక మనిషి
విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ SSC Media One ఛానల్.